నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. విజయవాడలో గురువారం రాత్రి హై డ్రామా జరిగింది. 100 అడుగుల రోడ్లో ఓ యువతి కోసం ఇద్దరు యువకులు తార్ జీపులతో ఒకరినొకరు ఢీ కొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. నడి రోడ్డుపై జీపులతో ఢీ కొట్టుకోవడంతో స్థానికులు భయాందోళనకు చెందారు. యువకులు ఇద్దరు ఓ అమ్మాయి కోసం గొడవ పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు జీపులతో ఢీ కొట్టుకునే సమయంలోనూ ఆ అమ్మాయి ఓ జీపులో కూర్చుని ఉంది. కొద్దిసేపు జీపులతో ఢీ కొట్టుకున్న తర్వాత జీప్ నుండి దిగి ఇనుప రాడ్లతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. యువకులు ఇద్దరు బొల్లా ఓం, లింగమనేని రోహిత్ గా తెలుస్తోంది. ఘర్షణ సమయంలో లింగమనేని రోహిత్ జీప్ టైర్ పంచర్ అవడంతో అక్కడి నుండి పారిపోయాడు. అతడి జీపు అద్దాలను బొల్లా ఓం ధ్వంసం చేశాడు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకుని బొల్లా ఓంతో పాటు మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి బొల్లా ఓంను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న లింగమనేని రోహిత్ అనే యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇక నడి రోడ్డుపై ఇలాంటి సన్నివేశం చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. యువకులు రౌడీ షీటర్లా వ్యవహరిస్తూ దాడి చేసుకోవడంపై భయాందోళన చెందుతున్నారు. ఇద్దరిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని అంటున్నారు. నడి రోడ్డుపై ఇలాంటి సన్నివేశం చూసిన స్థానికులు భయాందోళన చెందుతున్నారు. యువకులు రౌడీ షీటర్లా వ్యవహరిస్తున్నారు అండ్ దీన్ని దాడి చేయడంతో భయాందోళన చెందుతున్నారు అక్కడున్న స్థానికులు. ఇద్దరిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కీర్తి అందిస్తారు. కీర్తి, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్ ఏంటి? సంగీత, మనకి విజయవాడలోని ఇద్దరు యువకులు కూడా పిల్ల రౌడీల రాత్రిపూట అరాచకాన్ని సృష్టించారు. ఒక అమ్మాయి విషయంలో జరిగిన వివాదానికి వాళ్ళిద్దరూ నడి రోడ్డు పైన ఘర్షణకు దిగారు. దీంట్లో ఒకరు జోగి రమేష్ బంధువైనట్టు బోర్ల ఓం అదే విధంగా లింగంనేని రోహిత్ అని అయితే కూడా పోలీసులు గుర్తించారు. వీళ్ళిద్దరూ కూడా గతంలోని చిన్నప్పటి నుంచి కూడా బాల్య స్నేహితులు. అయితే ఒక అమ్మాయి విషయంలోని వీళ్ళిద్దరి మధ్య వివాదం ఏర్పడడం, ఆ వివాదం అయితే ఈ రోజున వాళ్ళిద్దరు పరస్పరం గొడవకి దిగేంత వరకు అయితే వచ్చింది. అయితే వీళ్ళిద్దరూ ఒక పార్టీలోని ఒక అమ్మాయి విషయంలో గొడవ పడగా, అయితే ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి ఓం అయితే బోర్ల ఓం మనకి లింగంనేని రోహిత్ కి ఫోన్ చేయటం, ఎక్కడున్నావంటే ఇక్కడ నేను పడమటలో ఉన్నటువంటి ఒక గార్డెన్ లో ఉన్నటువంటి హైటెన్షన్ రోడ్ లో ఉన్నానని చెప్పి ఇద్దరు కూడా పరస్పరం జీపులతో, అంటే మనకు ఒక సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ని కల్పించే విధంగా ఇద్దరు కూడా జీపులతో కూడా గుద్దుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ఆ జీపులు గుద్దుకుని మొత్తం మనకి దగ్గర 100 మీటర్ల దూరం వరకు ఆ జీప్ అయితే కూడా ఈడ్చుకుని వెళ్ళడం జరిగింది. ఈ మొత్తం సీన్ ని చూసినటువంటి అక్కడ వాకింగ్ చేసిన జనాలందరూ కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. అండ్ అదే విధంగా చూసుకుంటే వాళ్ళు చాలా భయపడి పడమట పోలీస్ స్టేషన్ కి అయితే కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళు ఇక్కడ ఇలా జీపులతో ఢీ కొట్టడమే కాకుండా వారైతే కూడా జీపు నుంచి దిగి పరస్పరం దాడులకు కూడా పాల్పడ్డారు. ఈ పరస్పరం దాడుల్లోని ఇరువురు కార్ల యొక్క అద్దాలని బద్దలు కొట్టుకుని ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఈ మొత్తం సంఘటనలో కూడా ఒకరి కారులో అయితే కొంతమంది యువకులు ఉండగా, ఇంకొక కారులో అయితే ఒక యువతి కూడా ఉన్నట్లుగా అయితే స్థానికులు గుర్తించారు. సో ఈ ఘటన మీద కూడా మనకి స్థానికులు చాలా విపరీతమైన భయాందోళనకు గురవడం కానీ, అండ్ అదే విధంగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో మనం చూసుకుంటే కానీ ఇక్కడ మొత్తం వ్యవహారం కూడా తీసుకున్న పోలీసులు వీళ్ళ డీటెయిల్స్ ఏమైనా తీసుకున్నారా? ఏమైనా బయటకు వచ్చాయా వీళ్ళకు సంబంధించి? ప్రస్తుతానికైతే కూడా వాళ్ళు బోర్ల రోహిత్ అయితే అదుపులోకి తీసుకున్నారు. లింగమనేని రోహిత్ అయితే కూడా మనకి పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అతని కోసం అయితే గాలింపు చర్యలు అయితే అంటే అతన్ని వెతుకుతున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక పోలీసులు అయితే కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాను పరిశీలించడం కానీ, అసలు గొడవ దేనికి జరిగిందని అయితే కూడా మనకి దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ యువతి నుంచి కూడా ఏమైనా డీటెయిల్స్ సేకరించారా? ప్రస్తుతానికైతే మనకి అక్కడ స్థానికులు అంటే ఎవరైతే ఉన్నారో ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ నుంచి అయితే డీటెయిల్స్ అయితే సేకరించడం అయితే జరిగింది. అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే కూడా మనకి తెలియాల్సి ఉంది. ఆ యువతి ఆ కార్లోనే ఉన్నట్టుగా, అంటే ఆ జీప్ లోనే ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. సో ఆ యువతి నుంచి కూడా ఏమైనా పోలీసులు ఇంకేదైనా ఆధారాలు కానీ, లేదంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఆవిడ నుంచి ఏమైనా తీసుకోవడం జరిగిందా? ఆవిడ ఇచ్చిన ఫిర్యాదు ఏంటి?
ప్రస్తుతం మనకైతే చూసుకుంటే కనుక ఒక కారులో ఆల్రెడీ ఆ యువత అయితే ఉంది కాబట్టి ఆ యువతను కూడా అదుపులోకి తీసుకుని ఆమెను విచారించడం అయితే జరుగుతుంది. అండ్ అదే విధంగా అసలు ఈ గొడవకి కారణం ఏంటి, ఈ స్పర్ధలకి కారణం ఏంటి అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకి విజయవాడలోని రౌడీ షీటింగ్ అంటే కొంచెం అక్కడ మనకి స్థానికంగా కూడా కొంచెం యువకులు కొంచెం జోరుగా ఉంటారు కాబట్టి పోలీసులు యువకులను అదుపు చేసి ఇలా ఈ రౌడీల విధంగా ప్రవర్తించకుండా అయితే తగు చర్యలు తీసుకుంటానైతే కూడా మనకి స్థానిక పోలీసులు అయితే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ కీర్తి.